ప్రైజ్ ది లార్డ్. చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభు యొక్క పునరుద్ధాన దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకొని మనం ఆరాధన వర్తమానంలోకి వెళ్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరొకసారి నాయన ఉదయకాల సమయంలో మందిరావరణంలో చేరుకోవా, మీరు మరణించి తిరిగి లేచిన దినాన్ని, మా జీవితాలలో నాయన నిరీక్షణని అనుగ్రహించిన దినాన్ని మరొకసారి ఈ రీతిగా జ్ఞాపకం చేసుకోవడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను ప్రభువా. అనేకులకు లేనటువంటి గొప్ప భాగ్యాన్ని మా జీవితాల్లో మీరు అనుగ్రహించారు. వందనాలు ప్రభువా. మీరు మరణించి తిరిగి లేవడం ద్వారా, ఆ పునరుద్ధానం ద్వారా నాయన విశ్వాస జీవితంలో మీరు మాకు అనుగ్రహించినటువంటి ఆత్మ సంబంధమైన పరసంబంధమైన ఆశీర్వాదాలు, పునరుద్ధాన ఆశీర్వాదాలు మా ప్రభువా జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయండి. చేరువచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. మీ సన్నిధిలో నిలబడి నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీ సిలువ చాటు మరుగుపరచండి, బలపరచండి. సంఘ క్షేమాభివృద్ధికి కావాల్సిన మాటలు మాత్రమే పలికించమని నన్ను అభిషేకించి వాడుకుని యేసుక్రీస్తులో మీకు అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. సారీ, మనము బైబిల్లో నుంచి కొంచెం ఒక 2 నిమిషాలు బయటికి వద్దాం. మనకెవరో యేసుక్రీస్తు ప్రభువారు తెలియదు అనుకుందాం. మనం ఎంతవరకు అనేకమైనటువంటి అంత్యక్రియల్ని చూసి ఉంటాం, అనేక సమాధులను కూడా మనం చూసి ఉంటాం. కానీ ఎప్పుడైనా సమాధి తెరవబడటానికి కానీ, సమాధిలో ఉన్నటువంటి వ్యక్తి బయటికి వచ్చినట్లు కానీ మన చరిత్రలో కానీ లేక మన అనుభవాల్లో కానీ ఎక్కడైనా చూసి ఉంటున్నామా అంటే అది ఎప్పుడు కూడా లేని అనుభవం. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి నీ జీవితంలో, నా జీవితంలో అటువంటి అనుభవాన్ని మనము వినటం మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానం గురించి మనం వినటం మాత్రమే కాదు, కానీ మన జీవితాలలో అనుభవించడానికి ఆయన కృప చూపించి ఉంటున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధి తెరవబడింది. వాస్తవానికి సమాధి తెరవబడితే అక్కడ ఎంతైనా దుర్గంధము, ఎంతో సమస్తమైనటువంటి కల్ముషముతో సమాధులు నిండి ఉంటాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తాను చెప్పినట్లుగానే లేచి ఉంటున్నారు. ఆయన వాగ్దానం ఇచ్చినట్లుగానే ఆయన లేచి 3వ దినాన తండ్రి కుడిపార్శ్వానికి ఆరోహణుడైనట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఆయన లేచి బయటికి వచ్చినా కూడా అక్కడ ఒక్క ఆనవాలు కూడా లేదు. రక్తపు మరకలతో నిండినట్లుగా కానీ, లేకపోతే కుళ్ళినటువంటి మాంసము కానీ, లేక విరగొట్టబడినటువంటి ఎముకలు కానీ, లేకపోతే రాలినటువంటి జుట్టు కానీ, లేకపోతే ప్రేత వస్త్రాలు కానీ, ఇటువంటి ఆనవాళ్లు ఏమీ లేకుండా ఒక ఫ్రెష్గా ఉంచబడినటువంటి సమాధి. అంటే ఇంతవరకు దానిలో ఎవరు ప్రవేశపెట్టబడకపోతే ఎలా ఉంటుందో సమాధి, అటువంటి సమాధిని అక్కడ మిగిల్చి ఉంటున్నాడు. ఆయన లేచిన తరువాత అనేక మంది పరిశోధకులు, ఈ లోకంలో గొప్ప గొప్ప వాళ్ళు వెళ్ళి ఆ సమాధిని చూసి ఆనవాళ్ళు ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పి వెతికారు. అంటే ఆయన సమాధిని జయించలేదని, ఆయన పునరుద్ధానుడు కావించబడలేదు అని అనేకమైనటువంటి ఆనవాళ్ల కోసం అక్కడ ఉన్నటువంటి పరిశోధకులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది ఆ యొక్క ఆనవాళ్ల కోసం ఎదురు చూశారు, పరిశోధించారు. కానీ ఏ ఒక్క ఆనవాలు కూడా అక్కడ లేదు. అలా ఏ ఒక్క ఆధారము దొరికినా కూడా అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 14 నుంచి 19 వచనాల్లో రాయబడినట్లుగా మన విశ్వాసము, మన భక్తి, మన ప్రకటనలు వ్యర్థమైపోయేవి అని చెప్పి ఆయన అక్కడ రాస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, కానీ ఈ జీవితకాలం మట్టుకే మనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానం గురించి మాట్లాడుకుంటూ ఉన్నట్లయితే మనకంటే దౌర్భాగ్యులు మరి ఎవరు కూడా ఉండరు అని చెప్పి ఆ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో అక్కడ లేఖనాల్లో పౌలు రాస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే క్రైస్తవులముగా మన దేవుడి గురించి లేక మన సువార్త గురించి అనేక సార్లు అనేక మందికి మన జీవితాలలో చెప్పి ఉండవచ్చు.
కానీ వాస్తవంగా జరిగేటువంటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననము గురించి, ఆయన జీవితము గురించి, ఆయన మరణము గురించి మనము అనర్గళంగా మాట్లాడుతూ ఉంటాం, ప్రసంగాలు చేస్తూ ఉంటాం, సువార్తలు చెప్తూ ఉంటాం. కానీ సువార్తలో ప్రాముఖ్యమైనటువంటి పునరుద్ధానం గురించి మనం ఎప్పుడు కూడా ఎవరితోనూ మాట్లాడము. కారణం ఏంటంటే అంతగా అవగాహన లేని విషయము క్రైస్తవులకి. కాకపోతే సువార్తలో లేకపోతే సువార్త అనేది ఎప్పుడు పరిపూర్ణము గావించబడింది అంటే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైనంత తర్వాత మాత్రమే సువార్తకి ఒక అర్థము, ఒక పరమార్థము వచ్చింది. అంటే పునరుద్ధానము అనేది కనుక లేకపోతే మిగిలిన మతాలకు క్రైస్తవ మతానికి తేడా లేదు. పునరుద్ధానం మాత్రమే మన సువార్తకి, మన విశ్వాసానికి మూలాధారమైనట్లుగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. పునరుద్ధానము అనేది క్రైస్తవ విశ్వాసానికి ఆయువు పట్టు లాంటిది. అయితే ఈ పునరుద్ధానము అసలు జరగనే లేదని శిష్యులు వచ్చి ఆ మృతదేహాన్ని తీసుకొని వెళ్ళిపోయారని చెప్పి మనం లేఖనాల్లో ఆ రీతిగా వదంతులు పుట్టించారు. కానీ ఎటువంటి వదంతులు కానీ పుకార్లు కానీ ఇంకా ఏమని సృష్టించారంటే ఆయన చల్లని పెట్టెలో ఉంచబడటాన్ని బట్టి ఆయన సజీవుడిగా లేచాడు, అంటే ఒక ఫ్రీజర్ బాక్స్లో ఉంచబడటాన్ని బట్టి ఆయన సజీవుడిగా లేచాడు అని చెప్పి అనేకమైనటువంటి వదంతులు, స్పృహతకు పడిపోయాడు అందుకే లేచాడు అని ఇలాంటి అనేకమైనటువంటి వదంతులు పుకార్లు వ్యాపించినప్పటికీ చివరికి సత్యమే గెలిచింది. ఆయన ఈ లోకానికి శరీరధారిగా రావటం ఎంత నిజమో, పరిశుద్ధుడిగా జీవించటం ఎంత నిజమో, ఆయన వాగ్దానం ఇచ్చిన దాన్ని నెరవేర్చడం కూడా, అంటే 3వ దినాన ఆయన తిరిగి లేస్తానని చెప్పి క్రైస్తవులందరికీ, విశ్వాసులందరికీ ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఆయన 3వ దినాన నెరవేర్చడాన్ని బట్టి ఆయన పునరుద్ధానుడు గావించబడటం కూడా క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ విశ్వాసములో అంతే ముఖ్యమైనదని చెప్పి మనము చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత అంతకు ముందు గనక ఆయన శిష్యులని గనక మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడటానికి అప్పగించిన తరువాత నాతో పాటు ఉంటారు, నా వారసత్వాన్ని కొనసాగిస్తారు అని ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని విడిచిపెట్టిపోయినట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత ఆ పునరుద్ధాన శక్తిని వారు పొందుకొని ఆ పునరుద్ధానము సత్యము అని ఎరిగినటువంటి వారే ఆదిమ కాల సంఘములో పరిచర్య చేసినటువంటి ఆ శిష్యులు అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానము గురించి మాటి మాటికి వారి యొక్క ప్రసంగాలలో ప్రస్తావిస్తూ ధైర్య సాహసాలు ప్రదర్శించినట్లుగా మనము లేఖనాల్లోకి చూస్తూ ఉంటున్నాం. అయితే ఆయన పునరుద్ధానుడు, ఆయన సజీవుడు, యుగయుగములకు సజీవుడు అనేటువంటి మాటలు మనము లేఖనాల్లో అనేక మార్లు మనము చూస్తూ ఉంటున్నాం. పునరుద్ధానుడు అవటం మాత్రమే కాదు, కానీ 40 దినాల పాటు ఆయన ఈ యొక్క భూమి మీద సజీవుడిగా ఉన్నట్లుగా అనేక మందికి, అంటే 500 మంది కంటే ఎక్కువ మందికి ఆయన ప్రత్యక్షపరచబడినట్లుగా మనము లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం. ఆయన పునరుద్ధానుడైన వెంటనే తండ్రి కుడిపార్శ్వానికి ఆరోహణుడు కాలేదు, కానీ భూమి మీద 40 దినాల పాటు ఆయన పరిచర్య కొనసాగించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అనేక మందితో ఆయన మాట్లాడాడు, అనేక మందితో కలిసి ఆయన భోజనం చేశాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు ఈ రీతిగా పరిచర్య చేయండి అని చెప్పి శిష్యులకి ఆయన ఉపదేశించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, కానీ నా శరీరాన్ని కూడా మీరు తడిమి చూడండి అని చెప్పి శిష్యులైన వారికి ఆయన ఆఫర్ చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ తరువాత అందరూ చూస్తూ ఉండగానే ఆయన తండ్రి కుడిపార్శ్వానికి ఆరోహణుడైనట్లుగా ఆ ఖాళీ సమాధి నేటి వరకు కూడా ఖాళీగానే ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అయితే చాలామంది బైబిల్ పండితులు ఆయన 10 సార్లు ప్రత్యక్షమయ్యాడని చెప్పి, మరికొంతమంది 12 సార్లు ప్రత్యక్షమయ్యాడని చెప్పి లేఖనాల ద్వారా వివరిస్తూ ఉంటారు. అవేమి ఇప్పుడు మనం ధ్యానం చేయబోవటం లేదు, కానీ కొంతమంది 10 సార్లు, కొంతమంది 12 సార్లు అని చెప్పి ప్రత్యక్షమయ్యాడు అని చెప్పి పునరుద్ధానుడైన తర్వాత అనేక మంది బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. అయితే మన జీవితాలలో ఆలోచన చేసినట్లయితే ఎంతో మంది గొప్ప గొప్ప దేవుళ్ళుగా ఈ లోకములో చలామణి అయిన వారు కూడా, అంటే గౌతమ బుద్ధుడు కావచ్చు, మహమ్మద్ ప్రవక్త కావచ్చు, లేక ఈ 2 రాష్ట్రాల్లో నేను దేవుడిని అని చెప్పుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి యొక్క మరణాన్ని దగ్గర 10-15 రోజులు
సమాజానికి తెలియకుండా దాచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈనాటి వరకు కూడా సమాధుల ముందు, గొప్ప గొప్ప వాళ్ళ సమాధుల ముందు వారు ఏమైనా తిరిగి వస్తారేమో చూద్దాము అనేటువంటి ఆశతో ఆ రీతిగా సమాధుల ముందు కాపలా కాస్తూ ఉంటున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కానీ వారెవరూ కూడా సమాధి నుంచి బయటికి రాలేదు. వారు కేవలము సమాధిలో మాత్రమే భద్రము చేయబడ్డారు. కారణం ఏంటంటే వారు సాధారణమైనటువంటి మనుషులుగా ఈ లోకములో మిగిలిపోయారు తప్ప వారు దేవుళ్ళుగా కొలవబడటానికి కానీ పూజించబడటానికి కానీ ఏమాత్రము కూడా అవకాశము లేదు అనేది సత్యం. ప్రియులారా, పునరుద్ధానము అనే మాట కేవలం బైబిల్ గ్రంథంలోనే వ్రాయబడింది, నిరూపించబడింది. పునరుద్ధానము అనేటువంటి మాట మరి ఏ ఇతర గ్రంథములో కూడా వ్రాయబడలేదు, నిరూపించబడలేదు. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నటువంటి దినాలలో యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు కదా, నేనే పునరుద్ధానమును, నేనే జీవమును అని ఆయన ప్రకటించారు. ప్రకటించిన దానిని ఆయన నిరూపించినట్లుగా మనము లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు తిరిగి లేచారు? ఎప్పుడైనా ఆలోచించామా? ఆయనకున్నటువంటి మహిమని, లేకపోతే ఆయనకున్నటువంటి శక్తిని, లేకపోతే ఆయనకున్నటువంటి అధికారాన్ని మనకి చూపించడానికి ఆయన సజీవుడిగా లేచాడా? లేకపోతే నేను దేవుడిని ఆయన నిరూపించుకోవడానికి ఆయన సజీవుడిగా లేచాడా? లేకపోతే ఆయన సజీవుడిగా మార్చబడటం ద్వారా, లేక ఆయన మరణాన్ని జయించి తిరిగి లేవటం ద్వారా మనకు కలిగినటువంటి ఆశీర్వాదాలు ఏమిటి? ఏమైనా ఉన్నాయా? మన జీవితాలలో మనకి కలిగినటువంటి ఆశీర్వాదాలు ఆయన పునరుద్ధానాన్ని బట్టి ఏమైనా ఉన్నాయా అని ఆలోచన చేద్దాం. ప్రియులారా, మనకున్నటువంటి కొద్దిపాటి సమయంలో బైబిల్ గ్రంథంలో అయితే అనేకమైనటువంటి ఆశీర్వాదాలు రాయబడుతూ వచ్చాయి. కానీ మనకున్నటువంటి కొద్ది సమయంలో కొన్ని ఆశీర్వాదాలను మాత్రమే మనము జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా ఆలోచన చేసినట్లయితే మన క్రైస్తవ విశ్వాసానికి పునరుద్ధానము అనేది ఒక బలమైనటువంటి పునాదిగా మనము చూడవచ్చు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 14 నుంచి 19 వచనాల్లో చూసినట్లయితే పౌలు అంటాడు కదా, ఆయన గనక పునరుద్ధానుడు కావించబడకుండా ఉన్నట్లయితే క్రీస్తు యేసునందు మనకున్నటువంటి విశ్వాసము వ్యర్థము అని చెప్పి ఆయన ప్రకటిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, సులభంగా చెప్పాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారు గనక తిరిగి లేవకపోయి ఉన్నట్లయితే ఎవరు కూడా రక్షించబడటానికి ఆస్కారము ఉండదు అనేటువంటిది సత్యమై ఉంటుంది. అంటే ఎవరికి కూడా ఈ లోకంలో జన్మించినటువంటి ఎవరికి కూడా పాప క్షమాపణ ఉండదు, ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడరు అనేటువంటి ఉద్దేశముతో పౌలు ఈ మాటలు రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే మనము చేసినటువంటి పాపానికి మనమే శిక్ష అనుభవించవలసి వచ్చేది ఒకవేళ ఆయన గనక పునరుద్ధానుడు కాకుండా ఉన్నట్లయితే అని మనము అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. మోషే ఇశ్రాయేలీల్ని ఏ రీతిగా అయితే బానిసత్వపు దేశమైనటువంటి ఐగుప్తు చెర నుంచి విడిపించి వాగ్దాన భూమి అయినటువంటి కనాను దేశానికి నడిపించాడో, మన దేవుడు కూడా ఈ భూమి నుంచి మనల్ని విడిపించి మనకి వాగ్దానము చేయబడినటువంటి పరదేశానికి లేక పరలోకానికి ఆయన మనల్ని కొనిపోతాడు అనేది కూడా సత్యమై ఉంటుంది. ప్రియులారా, ప్రభువు తన కోసము ఎదురు చూసినటువంటి వారిని విమోచించబోతూ ఉన్నాడు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానాన్ని గనక మనము శంకించినట్లయితే లేక అనుమానించినట్లయితే మన విశ్వాసము, మన భక్తి, మన ప్రసంగాలు, మన ప్రకటనలు వ్యర్థము అని చెప్పి పౌలు అక్కడ వ్రాస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మన జీవితాలలో పునరుద్ధానమై ఉంటున్నాడు. ఆయన మాత్రమే ప్రకటించినట్లుగా ఆయనే మన జీవితాలలో నిత్య జీవాన్ని అనుగ్రహించేటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఆయన మాత్రమే మన జీవితాలలో నిరీక్షణను అనుగ్రహించినటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. రెండవదిగా ఆలోచన చేసినట్లయితే ఈ పునరుద్ధానము అనేది విశ్వాసి మరణాన్ని జయిస్తాడు అని చెప్పి రుజువు చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడే 15వ అధ్యాయం 54వ వచనంలో చూసినట్లయితే ఈ క్షయమైనది అక్షయతను ధరించుకునినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకునినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును అని చెప్పి వ్రాయబడుతూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు సమాధి నుండి లేచినప్పుడు ఆయన స్వతహాగా మరణాన్ని జయించి ఉంటున్నాడు. మరణాన్ని జయించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి మీద మనము నమ్మకం ఉంచడాన్ని బట్టి, ఆయన యందు మనము విశ్వాసం ఉంచడాన్ని బట్టి
మనము కూడా మరణాన్ని జయించాము అనేటువంటి సత్యాన్ని మనము అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఇంతకు మునుపే ఆయన పునరుద్ధానాన్ని కావించి ఉంటున్నాడు. ఆయన మరణం మీద విజయాన్ని సాధించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ సాధించినటువంటి విజయాన్ని ఆయన మీద నమ్మకం ఉంచినటువంటి నీకు నాకు కూడా ఆయన అనుగ్రహిస్తూ ఉన్నట్లుగా, ఆ బహుమానాన్ని మనకు అందించినట్లుగా మనము లేఖనాల్లో అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారిని స్వంత రక్షకునిగా అంగీకరించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా నిత్యత్వములో ఉంటారు, వారు నిత్యులుగా మిగులుతారు అని చెప్పి మనము లేఖనాల్లో చూస్తూ అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ప్రభువారి యొక్క పునరుద్ధానము మన జీవితాలలో కలగబోయేటువంటి నిత్యత్వానికి రుజువుగా మనము చూడవలసిన వారమై ఉంటున్నాం. 55వ వచనంలో చూసినట్లయితే ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా అని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారిని స్వంత రక్షకునిగా అంగీకరించిన వారు మాత్రమే ఈ ప్రశ్నకి జవాబు ఇవ్వగలరు. ఎందుకంటే మంటి శరీరములో ఆత్మస్వరూపు యొక్క నిత్య జీవము ప్రవహిస్తూ ఉన్నప్పుడు మన శరీరాలకు మరణము అనేటువంటి ముళ్ళు ఎప్పుడు కూడా మన జీవితాలలో ఉండదు అనేటువంటి సత్యాన్ని మనము అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఆయన మరణపు ముళ్ళుని ఏ రీతిగా అయితే విరిచాడో, మరణాన్ని ఏ రీతిగా అయితే ఆయన మృంగివేసి ఉంటున్నాడో, మరణం మీద ఏ రీతిగా ఆయన జయాన్ని అనుగ్రహించి ఉంటున్నాడో, ఆ రీతిగానే మరణాన్ని జయించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించినటువంటి నీకు నాకు కూడా ఆయన మరణపు ముళ్ళును విరిచివేసినట్లుగా మనము లేఖనాల్లో చూడగలుగుతూ ఉంటున్నాం. మూడవదిగా ఆలోచన చేసినట్లయితే ఆయన పునరుద్ధానము మన నిరీక్షణకు ఆధారమైనట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు అంటున్నాడు. ప్రియులైనటువంటి వారిని, ఆత్మీయులైనటువంటి వారిని, కోల్పోయిన వారిని ఓదార్చడానికి అంత్యక్రియల సందర్భములో ఈ మాటలు ప్రస్తావిస్తూ ఉంటారు, ఈ మాటలు ధ్యానిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ పౌలు మరణించినటువంటి విశ్వాసుల గురించి ఇక్కడ వ్రాస్తూ ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. విశ్వాసులు వాస్తవానికి కొంతమంది క్రైస్తవులు కూడా పునరుద్ధానం పట్ల సరైనటువంటి అవగాహన లేక మరణించిన వారు ప్రభు యొక్క 2వ రాకడను వారు కోల్పోయారని, ఆ 2వ రాకడలో మరణించిన వారు ప్రభువుతో పాటు ఉండరు అనేటువంటి ఒక తప్పుడు అపోహను బట్టి మరణించిన వారిని గురించి దుఃఖిస్తూ ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే నిద్రించుచున్నవారు అనేటువంటి మాట కనుక మనం ఆలోచన చేసినట్లయితే మరణాన్ని సూచించడానికి క్రొత్త నిబంధనలో వాడబడినటువంటి ఒక మృదువైనటువంటి పదము నిద్ర అనేటువంటి మాట. ఇది మరణించిన వ్యక్తి యొక్క బాహ్య స్థితిని లేక శరీర స్థితిని సూచిస్తూ ఉంటుంది తప్ప ఆత్మకు మరణము లేదు అనేటువంటి సత్యాన్ని మనము గుర్తించవలసిన వారమై ఉంటున్నాం. అయితే క్రొత్త నిబంధనలో కనుక చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు యాయీరు కుమార్తెను మృతులలో నుండి లేపాడు. ఆ తరువాత స్టెఫను కూడా రాళ్లతో కొట్టబడి మరణించాడు. ఈ ఇద్దరి జీవితాలలో కూడా వారు నిద్రిస్తూ ఉన్నారు అని చెప్పి అక్కడ రాయబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నిద్రించటము అంటే క్రీస్తునందు నిద్రించడం అని మనం అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో నిరీక్షణ అనేటువంటి మాట అక్కడ వ్రాయబడుతూ ఉంటుంది. గ్రీకు భాషలో ఎల్పిస్ అనేటువంటి మాట వ్రాయబడింది. అయితే అది ఖచ్చితమైనటువంటి నిరీక్షణ, నిశ్చయమైనటువంటి అంచనా అనేటువంటి అర్థముతో ఆ మాట అక్కడ వ్రాయబడుతూ ఉంటుంది. నీకు నాకు ఉన్నటువంటి నిరీక్షణ ఒకానొక దినాన ఆయనను తిరిగి కలుసుకుంటాము, ఈ యొక్క మంటి శరీరం నుంచి విడిపించబడి ఆత్మస్వరూపములో ఆయనను కలుసుకుంటాము అనేటువంటి గొప్ప నిరీక్షణ మన జీవితాలలో కలిగి ఉంటూ ఉన్నాం. ఈ పాపపు శరీరాన్ని విడిచిపెట్టి దేవునితో నిత్య జీవానికి వెళ్లే క్రైస్తవుని గురించి ఏ ఒక్క విశ్వాసి కూడా బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే భూమి మీద సజీవులమై ఉన్నటువంటి నీకంటే నాకంటే మరణించిన వారు మరొక గొప్ప స్థలములో, అత్యున్నతమైనటువంటి స్థలములో, శ్రేష్టమైనటువంటి స్థలములో వారు ఉన్నారు అని మనం అర్థం చేసుకుని వారిని బట్టి దేవునిని స్తుతించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. మీరు అజ్ఞానులై ఉండకూడదు అని చెప్పి అక్కడ పౌలు హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అజ్ఞానులు ఎవరు? లేక నిరీక్షణ లేని ఇతరులు అని చెప్పి వ్రాస్తూ ఉంటున్నాడు. ఎవరు ఆ నిరీక్షణ లేని ఇతరులు అంటే యేసుక్రీస్తు ప్రభువారిని స్వంత రక్షకునిగా అంగీకరించిన
అంగీకరించినటువంటి వారి జీవితాలలో నిరీక్షణ ఉండదు. మరలా మనము తిరిగి లేస్తాము, మరలా మనం మరణాన్ని జయిస్తాము, మరలా పునరుద్ధారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కుడిపార్శ్వానికి మనము కూడా ఆరోహణమవుతాము అనేటువంటి నిరీక్షణ లేని అన్యజనుల వలె మనము దుఃఖపడకుండా ఈ ఆదరించేటువంటి మాటలు పౌలు మనకి గుర్తు చేస్తూ ఉంటున్నాడు. వాస్తవానికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, శరీరానికి మరణమైతే ఉంది, అది శాశ్వతమైనటువంటి మరణము, కానీ మన ఆత్మ ఎప్పుడూ కూడా నిత్యత్వములోనే ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించినటువంటి విశ్వాసులైనటువంటి నీకు నాకు కూడా ఆయన శాశ్వతమైనటువంటి నిత్య జీవాన్ని అనుగ్రహించినట్లుగా మనము లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం. 4వదిగా ఆలోచన చేసినట్లయితే ఆయన పునరుద్ధానము మన నిత్య జీవానికి హామీ ఇస్తున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25, 26 వచనాల్లో చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు కదా, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని అక్కడ ఉన్నటువంటి మార్తను ఆయన ప్రశ్నించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పునరుద్ధానం పట్ల అప్పటి వరకు మార్తకు ఉన్నటువంటి ఒక సాధారణమైనటువంటి నమ్మకము నుంచి ఆయనే పునరుద్ధానము, ఆయనే జీవాన్ని అనుగ్రహించేవాడు, ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన ఏ కాలములో అయినా ఏ సమయంలో అయినా ఆయన పునరుద్ధాన శక్తిని ప్రసాదించగలిగిన వాడు అనేటువంటి నమ్మకాన్ని మార్తలో కలిగించినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, దేవుని కుమారునికి వెలుపల ఎటువంటి పునరుద్ధానము కూడా ఉనికిలో లేదు అనేటువంటి సత్యాన్ని మనము అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, అయితే అక్కడ 26వ వచనంలో ప్రభువారు చెప్తూ ఉంటున్నాడు కదా, నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికి చనిపోడు అంటున్నాడు. అది మన నిత్యమైనటువంటి జీవానికి, మనము గడపబోయేటటువంటి నిత్య జీవానికి ఆయన హామీ ఇస్తున్నట్లుగా, వాగ్దానం ఇస్తున్నట్లుగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలని మనము స్వతంత్రించుకొని ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మన విశ్వాస జీవితాలని మనము కొనసాగించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ప్రియులారా, మరణ సమయంలో ఈ మంటి శరీరము మంటికి తిరిగి చేరుకుంటుంది. అయితే దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఆత్మ ఏదైతే ఉందో తిరిగి దేవుని సన్నిధానానికి వెళుతూ ఉంటుంది. కాబట్టి శరీరానికి మరణం ఉంటుంది, కానీ ఆత్మకు మరణము లేదు అనేటువంటి సత్యాన్ని మనము అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. అంటే ఈ పాత శరీరాన్ని లేక మాంసయుక్తమైనటువంటి ఈ యొక్క దేహము నుంచి విడిపించి ఆత్మ సంబంధమైనటువంటి శరీరంలోనికి మన ఆత్మను ఆయన ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటున్నాడు. ఆయన విమోచించి ఈ యొక్క మంటి శరీరము నుంచి మన ఆత్మను విడిపించి మహిమా స్వరూపమైనటువంటి ఆత్మ స్వరూపంలోనికి మన ఆత్మను ఆయన మన నివాస స్థానాన్ని ఆయన బదిలీ చేస్తూ ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, కాబట్టి ఇంకా అనేకమైనటువంటి ఆశీర్వాదాలు మన జీవితాలలో అనుగ్రహించాడు. కానీ ప్రభు చిత్తమైతే మరొకసారి మరికొన్ని పునరుద్ధాన ఆశీర్వాదాలని మనం ధ్యానం చేద్దాం. కాబట్టి మొట్టమొదటిగా మనం ఆలోచన చేసినప్పుడు క్రైస్తవ్యానికి ఒక బలమైనటువంటి పునాదిగా, మన విశ్వాసానికి ఒక బలమైనటువంటి రుజువుగా ఈ యొక్క పునరుద్ధానం మన జీవితాలలో సూచిస్తూ ఉంది. రెండవదిగా ఆలోచన చేసినట్లయితే మన జీవితాలలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా అయితే మరణాన్ని జయించాడో, యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించినటువంటి నీవు నేను కూడా ఒకానొక దినాన మరణాన్ని జయించి తిరిగి లేస్తాము అనేటువంటి సత్యాన్ని ఈ పునరుద్ధానం మనకి జ్ఞాపకం చేస్తుంది. మూడవదిగా ఒకానొక దినాన మనము కూడా లేపబడి తండ్రితో పాటు కలుసుకొని ఆయన కుడిపార్శ్వాన నీవు నేను ఆనందిస్తాము, సంతోషిస్తాము అనే దానికి గాను మన నిరీక్షణకి ఆధారమైనటువంటి పునరుద్ధానము. నాలుగవదిగా మన జీవితాలలో ఈ యొక్క పునరుద్ధానము నిత్య జీవానికి హామీ ఇస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుడు జ్ఞాపకం చేసినటువంటి ఈ 4 విషయాల్ని జ్ఞాపకం చేసుకొని, ఆయన పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకొని, మనకున్నటువంటి నిరీక్షణని జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. అట్టి కృప, అట్టి ధన్యత చేరి వచ్చిన మనందరికీ కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు అనుగ్రహించి నడిపించుగాక.